ఆందోళన, యాంగ్జైటీ శరీరంపై ప్రభావం. చాలామంది దీనిని కేవలం మనసుకు సంబంధించిన సమస్యగా భావిస్తారు. కాని నిజానికి యాంగ్జైటీ మన శరీరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది. సింపుల్గా అర్థమయ్యేలా చూద్దాం. ఆందోళన, యాంగ్జైటీ అంటే ఏమిటి? ప్రమాదం లేకపోయినా మెదడు అపాయం ఉంది అని భావించి స్ట్రెస్ రెస్పాన్స్ను ఆన్ చేయడం యాంగ్జైటీ. శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, బీపీ పెరగడం, ఛాతి బిగుతుగా అనిపించడం. దీర్ఘకాలంగా ఉంటే హార్ట్ హెల్త్పై ప్రభావం పడుతుంది. వేగంగా శ్వాస తీసుకోవడం, ఊపిరి సరిగా పడకపోవడం, హైపర్ వెంటిలేషన్. కొన్నిసార్లు ఇది ఆస్తమాలాగా అనిపిస్తుంది. మెదడు కడుపు కనెక్షన్ చాలా బలంగా ఉంటుంది. గ్యాస్ మరియు ఎసిడిటీ, కడుపు నొప్పి, ఆకలి తగ్గడం లేదా ఎక్కువగా తినడం. ఐబిఎస్ లక్షణాలు. నిద్రపై ప్రభావం, నిద్ర పట్టకపోవడం, మధ్యలో లేవడం, ఉదయం అలసట. స్లీప్ సైకిల్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. మెడ భుజాలు బిగుసుకోవడం, తలనొప్పి, శరీరం టెన్షన్గా అనిపించడం. యాంగ్జైటీ వల్ల కార్టిసాల్, స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. దానివల్ల బరువు పెరగడం, షుగర్ లెవెల్స్ మారడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం. దీర్ఘకాల యాంగ్జైటీ, క్రానిక్ ఫెటీగ్, హై బీపీ రిస్క్, డిప్రెషన్కి అవకాశం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం. యాంగ్జైటీ తగ్గించడానికి సింపుల్ మార్గాలు: రోజుకు 20 నుండి 30 నిమిషాలు నడక, డీప్ బ్రీదింగ్ లేదా మెడిటేషన్, కెఫీన్ తగ్గించడం, సరైన నిద్ర 7 నుంచి 8 గంటలు, మొబైల్ స్క్రీన్ టైం తగ్గించడం, అవసరమైతే సైకాలజిస్ట్ని సంప్రదించడం. ముఖ్యమైన విషయం: యాంగ్జైటీ బలహీనత కాదు, ఇది శరీరమిచ్చే ఒక సిగ్నల్. సరైన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు.